ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మే ఐ కమ్ ఇన్ డాక్టర్ గారు? ఎమ్మెల్యే గారా? ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. రండి సార్. సార్, మీరు పర్మిషన్ అడగడం ఏంటి? యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. సార్ ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎమ్మెల్యే కదా సార్, మీ ప్రోటోకాల్ ప్రయారిటీ మీకుంటుంది. నేను ప్రోటోకాల్ మీద రాలేదయ్యా, పేషెంట్గా వచ్చాను. కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడికి రావడం మా హైదరాబాద్ ప్రజల అదృష్టం. ఆయుష్లు పెరగడం ఖాయం. అంతా మీ అభిమానం సార్. నమ్మకం అయ్యా. చాలామంది డాక్టర్సు మా అమ్మగారిని చూసి లాభం లేదు, ఆమెను బ్రతికించడం మా వల్ల కాదు అని తేల్చేసిన క్షణం చివరి ప్రయత్నంగా చిన్న ఆశతో వైజాగ్లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యా. మీరు సర్జరీ చేశాక 20 ఏళ్లు దర్జాగా బ్రతికి 96లో కన్ను మూసింది. అప్పట్నుంచి మీరంటే నాకు గౌరవం. మరి నాకెప్పుడు ఆపరేషన్ చేస్తారో చెప్పండి. మరో 40 ఏళ్లు ప్రజాసేవ చేయాలని ఉందయ్యా. మీ ఇష్టం సార్. అడ్మిట్ అయిన 2 డేస్లో సర్జరీ చేస్తాను. అయితే రేపే వచ్చి అడ్మిట్ అవుతాను. మీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేళ్ళండి, మిగతా విషయాలు మీ పిఏకి షేర్ చేస్తా. అది సరే గాని మీ జంట కవులిద్దరూ ఎప్పుడు ఒక ఇంటి వాళ్ళు అవుతారు? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సార్? పెళ్లి మాట ఎత్తకండి సార్, వాడికి అస్సలు నచ్చదు. నచ్చదంటే వదిలేస్తానా? మా క్షేమం మీద మీరు శ్రద్ధ పెడుతున్నప్పుడు మీ క్షేమం మేం కోరుకోవడం ధర్మం. ఆపరేషన్ అయ్యాక కోలుకోగానే మీ పెళ్ళిళ్ళు నేను చేస్తాను. ఈ చేతులతో సామూహికంగా చాలా పెళ్ళిళ్ళు చేశాను. అంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ టెస్ట్లేవో అన్నారుగా, రాసిస్తే బ్లడ్ ఇచ్చి వెళ్తాను. ఇదిగోండి సార్. నేను బ్లడ్ ఇచ్చేసి వెళ్తాను. ఎస్ సార్, ప్లీజ్ సార్. నమస్తే. అలాగే సార్, ఉంటాను. వీరితో ఇదే గోల. నా లైఫ్ మీద ఆయన ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కాదు. కలిసినప్పుడల్లా నా ఫ్లాష్ బ్యాక్ తెలియక కళ్యాణం 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 అంటాడు. నువ్వంటే ప్రేమ, అభిమానం, అందుకే అలా అంటారు. ఏం ప్రేమో ఏంటో, పెద్ద వయసని ఏమనలేక భరించాల్సి వస్తుంది. నాకెందుకో ఈ పెద్ద మనిషి నీ లైఫ్లో టర్నింగ్ తెచ్చేలా, గొప్ప ట్విస్ట్ ఏదో ఇచ్చేలా ఉన్నారు. ఆపరా, వచ్చిన ట్విస్టులు థ్రిల్లులు చాలవా? పద ఒకసారి రౌండ్స్కి వెళ్ళొద్దాం. పద. మీ మావయ్యకి కొడుకు మీద ప్రేమ పొంగుకొస్తోంది. అలిగి హైదరాబాద్ వెళ్లిన వాణ్ణి బతిమలాడి తీసుకురావడానికి వెళ్ళాడు. ఏం చేయమంటావు మరి? కొంతకాలమైనా నువ్వు పద్ధతి మార్చుకోవాలి. మావయ్యకి అల్లుళ్ళా కాకుండా కొడుకులా దగ్గరవ్వాలి. కొడుకు దూరం చేసిన ప్రేమ నువ్వు అందించాలి. గుడ్ బాయ్లా నటించాలి. వాణ్ణి మెప్పించాలి, నీ వశపరుచుకోవాలి. నటించడం నా వల్ల అయ్యే పనేనా? రే, తప్పదురా. నీ ఫ్యూచర్ కోసం నువ్వు శ్రమ తీసుకోవాలి. సరే,
ఓకే మమ్మీ. గుడ్. ఈ క్షణం నుంచే నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే మమ్మీ. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మా. నా నిదురకే నువ్వు ఎలయ్యావు నాకు, కలలెన్నో అమ్మ ఎంతైనా అమ్మే, ఆప్యాయత అంటే అమ్మే. కన్నులో దాచి లోకాన్ని చూపావు. ఏంట్రా అదోలా ఉన్నావు? ఆ చీరెవరిది? మా అమ్మ చీర. గుర్తొచ్చిందా? తను గుర్తు లేకపోయినా ఆ టచ్ ఫీల్ మర్చిపోలేను. అదే నాకు నాతో మిగిలిన జ్ఞాపకం. ఈ చీర తాకినప్పుడల్లా అమ్మ ఒడిలో పడుకున్నంత ఆనందంగా ఉంటుంది. కావాలంటే మా అమ్మ చీర నువ్వు టచ్ చేసి చూడు, నీకు అలాగే అనిపిస్తుంది. చూడు. వద్దులే బాబు, టచ్ చేసి నీ ఫీలింగ్స్ నేనెందుకు డిస్టర్బ్ చేయాలి? నాకు అమ్మ అంటే సాధింపులు సతాయింపులే గుర్తొస్తాయి. నీకు నాన్నతో హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పు, హ్యాపీగా వింటా, ఫీల్ అవుతా. నాకు నాన్న కావాలరా. చెప్పుకునేంత హ్యాపీస్ ఏం లేవులే, డిసప్పాయింట్మెంట్స్ తప్ప. అమ్మ గురించి చెప్పమంటే చెప్తా, ఎంత కష్టమైనా రీకలెక్ట్ చేసుకుంటా. వద్దులే బాబు, నిన్ను కష్టపెట్టదలుచుకోలేదు. ఒక్క మాట విను ప్లీజ్. సరే చెప్పు. నేను హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఓకే. మీ ఇంటికి రాగానే నాకు ఒక కల వచ్చింది తెలుసా? ఓ, నీకు కలలు వస్తాయా? ఏం కలో చెప్పు. కలలో మా అమ్మ నా పక్కన వచ్చి కూర్చుని, నేనున్నాను రా కన్నా, నువ్వేం బాధపడకు అని ధైర్యం చెప్పినట్టు. సేమ్ టు సేమ్. నాకు మా నాన్న కల్లోకొచ్చి ఇలాగే చెప్తాడు. అందుకేనేమో మనం ఫ్రెండ్స్ అయింది. నాకెందుకో వెతికితే మా అమ్మ దొరుకుతుందనే నమ్మకం వస్తుంది. ఇప్పుడేమన్నా? వెతికితే అమ్మ దొరుకుతుందా? వావ్, వాట్ అన్ ఐడియా! ఇంతవరకు నాకు ఈ ఆలోచన తట్టలేదు. వెతికితే నాకు నాన్న కూడా దొరుకుతాడు కదా? తప్పకుండా. ఇలా నేనెందుకు ఆలోచించలేదు? నేను నీతో కలిసిలేను కదా, అందుకే నీకు ఆ థాట్ రాలేదు. థ్యాంక్స్. ఈ రోజు నుంచి నేను మా అమ్మ కోసం, నువ్వు మీ నాన్న కోసం వెతకడం మొదలు పెడదాం. ఏమంటావు? ఏమంటాను? ఓకే అంట. రేపు భోగి పండగ, చెడు తొలగి మంచికి వెల్కమ్ చెప్పే పండగ. సర్చ్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ భోగి పండగ వచ్చేలోపు నేను మా నాన్నతో, నువ్వు మీ అమ్మతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి. మనం మన పేరెంట్స్తో సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, అందరం కలిసి ఒకే ప్లేస్లో జాయింట్ ఫ్యామిలీలా అందరం కలిసి ఉండాలి. ప్రతిరోజు పండగలా గడవాలి. Yes. ఈ రోజు నీ మొహంలో ఆనందం తొణికిసలాడుతుందిరా. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు వాళ్ళన్న మాటలే ప్రతిక్షణం రివీల్ అవుతున్నాయి. ఎవరో బయట నుంచి బిజినెస్ పని మీద వచ్చిన వారే నీకంత మంచి సలహా ఇచ్చారంటే దేవుడు నీ బాధ చూడలేక అతని రూపంలో వచ్చి సందేశం ఇస్తున్నాడేమో అనిపిస్తోంది. నేను అలానే ఫీల్ అవుతున్నా అమ్మా. ఫీలింగులు తలుచుకొని మురిసిపోవటం పక్కన పెట్టి అర్జెంటుగా జననితో మనసులో మాట చెప్పేరా. నీకు మొహమాటంగా ఉన్నా బెరుగ్గా ఉన్నా నాతో చెప్పు, నేను జననితో విషయం చెప్పేస్తాను. వద్దొద్దు, నువ్వు తొందరపడొద్దు, నేను టైం చూసుకుని చెప్పేస్తా. ఇలాంటివి పర్సనల్గా మాట్లాడమే మంచిది. టైం టైం అంటూ లేట్ చేయొద్దు, సరేనా?
మ్మ్. పిల్లలు కాస్త దూరంగా ఉండి వెయ్యండ్రా. జాగ్రత్త, భోగి మంటలు వేసేది భోగభాగ్యాలు మన ఇంటికి రావాలని. ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా? నువ్వు చెప్పక్క. గడిచిపోయిన గతం, అందులో తొంగి చూసిన బాధలు కష్టాలు ఈ మంటల్లో దహనం చేసి కొత్త వెలుగుకు స్వాగతం పలకడానికి. మంటలు ఎంత బ్రైట్ గా వస్తే మన ఫ్యూచర్ ఎంత బ్రైట్ గా ఉంటుంది. సూపర్ గా చెప్పావు అక్క. నువ్వు అమ్మ మీద ఉన్న కోపాన్ని కూడా అందులో పారే. బాగా చెప్పావురా. నీకు నీ గారాల కొడుకు ఏం చెప్పినా మంచిగానే ఉంటుంది. పండగ పూట మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. మొదలు పెట్టింది వీడే. సర్లే కానివ్వండి. మన జీవితాల్లో కూడా కొత్త వెలుగు తొంగి చూడాలి జనని. పండగ కదా, కొడుక్కి ఫోన్ చేసి విషెస్ చెప్దామని లేదు. నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. గుర్తేరాని నాతో ఏం ఎఫెక్షన్ షేర్ చేసుకుంటారు. ప్రామిస్లే. ఛ, అదే అమ్మైతే ఇలా ఉండేదా? ఓయ్, ఏమైంది? సడన్ గా డల్ అయిపోయా? నాన్నకు ఫోన్ చేసా, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వదిలే, రాత్రి అనుకున్నాం కదా. ఆ మంటల సాక్షిగా మన ప్రయత్నాలు మొదలు పెడదాం. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉండేలా చూసుకుందాం. కమాన్, రా. కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా.
అర్చన చేయించండి. గోత్రనామాలు చెప్పండి అయ్యా. విష్ణుకాంత గోత్రం, రేవతి నక్షత్రం, రాజశేఖర్. రాజశేఖరనామధేస్య విష్ణుకాంత గోత్రోద్భవస్య సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య వృద్ధ్యర్థం. ఎక్కడున్నా మా నాన్న క్షేమంగా ఉండాలి తండ్రి. మమ్మల్ని నువ్వే కలపాలి. ఎక్కడున్నావు నాన్న? ఎలా ఉన్నావు? నా తండ్రితో సమానమైన ఆత్మబంధువు రాజశేఖర్ గారి పుట్టినరోజు ఈరోజు. ఆయన చల్లగా ఉండాలని అందరూ కోరుకోండి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమి రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి. శ్రేయకాంతాయ కళ్యాణనిధేర్ధిరాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. రాజాధిరాజాయ ప్రసజ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ విద్మహి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. క్షీరోదన్వత్ప్రదేశేషు త్రివేణివిలసత్సైకతేమౌక్తికానాం మాలాకృత్తాసనస్తస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగः శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైः ఆనందీనః పునీయాత్ ఆదినళినగరా శంఖపాణిర్ముకుందః. చెప్పండమ్మా. అర్చన చేయండి పూజారి. పేరు గోత్రం చెప్పండమ్మా. రాజశేఖర్, రేవతి నక్షత్రం, విష్ణుకాంత గోత్రం. విష్ణుకాంత గోత్రోద్భవస్య. అమ్మా, ఇప్పుడే ఈ గోత్రనామాలతో ఒక అతను అర్చన చేయించుకుని వెళ్ళాడమ్మా. ఎవరండి? నేను కొత్తగా వచ్చాను తల్లి. భక్తుల వివరాలు నాకు అంతగా తెలియవు. ఒకే పేరు మీద అర్చన వస్తే మీకు తెలిసిన వారేమోనని అలా చెప్పాను. భూ పాదోయస్య నాభీయదా. ఎవరై ఉంటారు? గుణానా? గుణ ఈ ఊరికొచ్చి ఈ గుళ్ళో ఎందుకు అర్చన చేయిస్తాడు? ఎవరో మావయ్య అభిమానులయ్యి ఉంటారు. మావయ్యను చల్లగా చూడు తండ్రి. ఓం అరుణాం కరుణాతరంగితాక్షేం ధృతపాశాంకుశ పుష్పవాణ చాపాం అణిమాది. అసలు మీరు ఎక్కడున్నారు మావయ్య? ఇప్పుడే మావయ్య పేరును అర్చన చేయించారంటే ఇక్కడ ఎక్కడ ఉండుంటారు? ఎవరై ఉంటారు? ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనమ్రాం భవానీ. ఎవరి పేరు తలుచుకొని తినమంటారయ్యా? రాజశేఖరం గారి పేరు తలుచుకొని తృప్తిగా తినండి. ఇప్పుడే ఒక అమ్మాయి గారు మీరు చెప్పిన పేరు చెప్పి స్వీట్లు పంచారు బాబు. ఆ బాబుగారిని దేవుడు 10 కాలాల పాటు చల్లగా చూస్తాడు. స్వీట్ ప్యాకెట్లు పంచారా? అవును. ఎవరు? పంచే వాళ్ళ పేర్లు మాకెలా తెలుస్తాయండి? నాన్న పేరు మీద స్వీట్లు ఎవరు పంచుతారు? జనని కాదు కదా.
జననికి అంత సీన్ లేదు. నాన్న మీద ప్రేమ ఉన్నదే అయితే ఆయనకి ఒంట్లో బాగలేనప్పుడు కనీసం చూడటానికి కూడా ఇంటికి రాలేదు. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే మనోవాంఛా ఫలసిద్ధిం. ఎవరో నాన్న శ్రేయోభిలాషులై ఉంటారు. అమ్మా, ఉంటానమ్మా. అలాగే అయ్యా. అమ్మా అమ్మా అమ్మా, మీరు చెప్పిన పేరు మీదే ఒక అయ్యగారు భోజనాలు పంచారు. ఎవరు వారు? ఎక్కడున్నారు? ఇప్పుడే గుళ్ళోకి వెళ్ళారమ్మా. గుణ ఈ ఊరొచ్చాడా? స్వీట్స్ పంచింది ఎవరో తెలుసుకోవాలి. భోజనం పొట్లాలు పంచిన వాళ్ళు ఎవరై ఉంటారో ఎవరో తెలుసుకొని తీరాలి. ఇప్పుడన్నా తీసావు. మాట్లాడుతుంటే హ్యాపీగా ఉందిరా. ఒకరు చూసి పేరెంట్స్ ఏమో బాబు, వాళ్ళెప్పుడు ఫోన్ చేసినా మాట్లాడడం పద్ధతి అన్నారు. చెప్పిన వారు ఎవరైనా వారికి నా థ్యాంక్స్ చెప్పు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.